కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి. మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక 1 వీక్ ఇలా చేసేసి మళ్ళీ మానేస్తా థియేటర్కి. నేను ఆటో మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు తమ్ముడు మన సినిమా చూసేవాళ్ళ, తమ్ముడు ఏ సినిమా చూసామంటే సినిమా చూడాలి ఉందండి, కానీ చాలా రేట్లు పెట్టేశారండి ఫస్ట్ వీక్. నా ఫేవరెట్ యాక్టరే కానీ డబ్బులు లేవు, అప్పు చేయాలంటే కష్టంగా ఉంది, చూడలేకపోతున్నానండి. ఆ రకంగా ఎంత డ్యామేజ్ అవుతుందంటే సినిమాకి. ఇప్పుడు ఎందుకంటే రేట్లు పెంచుతారు? ఒక నామ్స్ ఉన్నాయని, యూ మస్ట్ రెస్పెక్ట్ ది నామ్స్, యూ మస్ట్ రెస్పెక్ట్ ద సిస్టమ్. అండ్ అన్నింటి నుంచి సంక్షేమ రాజ్యం ఉంది. ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నాడో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమాయే వినోదం. ఆ వినోదం దూరం చేయకండి ఈ రకంగా పెట్టి. సో దిస్ ఈజ్ ఒక మాల్ ప్రాక్టీస్. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ నేను నమ్మని తమ్ముళ్ళరా, ఈ భారీ చిత్రాలు చేస్తున్న నిర్మాతలు, గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఎ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రైజింగ్ ద రేట్స్. అది కరెక్ట్ కాదు. అలా పెంచకుండా అందరికి ఒక ఇష్టం పెట్టి సగటుని మాత్రం బతికించి ప్రెసెంట్ సిస్టమ్ కాపాడండి. అది రుచిగా చెయ్యండి. ఆ రకంగా మీరు అందరూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని మేలు చేయండి. ఇది నా విజ్ఞప్తి. థ్యాంక్స్ ఎలా.